వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇవాళ నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నా. అది నీకు, నాకు, మనందరికీ, మన ఫ్యామిలీస్‌కి ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం. ఇదేంటి అంటే సినిమా. ప్రతి సినిమాకు ఒక ప్రెస్టీజ్ ఇష్యూతోనో, ప్రొడ్యూసర్సో లేకపోతే స్టార్ హీరో అనో ఒక హీరోకి ఇంత టికెట్ ప్రైస్ పెట్టారనో, ఇంకో హీరో దాన్ని చూసి మా మా హీరోకి ఇంకా ఎక్కువ ప్రైజ్ ఉండాలని చెప్పి ఫ్యాన్సే కొట్టుకుంటున్నారు. ఫ్యాన్స్‌కే ప్రెస్టీజ్ ఇష్యూ అయితుంది. ఫ్యాన్స్‌కి ప్రెస్టీజ్ ఇష్యూ తప్పులేదు, కాదనట్లేదు. ఫ్యాండమ్ ఉండొచ్చు. డబ్బులు అంతంత పెట్టి పోవడము ఎంతవరకు మనకు సమంజసము. ఒక సినిమాకి 700, 800, రూ. 1000 ఇంతింత పెట్టి పోవాలంటే అది ఎన్ని రోజులు కష్టమవుతుంది ఒకరి. ఒకరు 1,50,000 సాఫ్ట్‌వేర్ జాబర్ అయితే 1,50,000 వచ్చేవాడైతే పెట్టేసి పోగలడు. వాడికి రూ. 1000 పెద్ద విషయం కాదు. అదే 20,000, 30,000 సంపాదించుకున్న వ్యక్తి ఫ్యాను, హార్డ్ కోర్ ఫ్యాను. 20,000, 30,000 సంపాదించుకునే ఒక హార్డ్ కోర్ ఫ్యాను రూ. 1000 టికెట్ పెట్టిపోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఆ ఫ్యామిలీకి ఎంత ఇష్యూ అవుతుంది? ఆ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడతారు? ఇవన్నీ ఆలోచించట్లేదు. వాళ్ళైతే ప్రొడ్యూసర్లు మన ఫ్యాన్స్ యొక్క వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటున్నారు. ఇది మాత్రం పక్కా. ఎందుకంటే సినిమా బడ్జెట్లు పెరిగాయి, హీరోలకి రెమ్యునరేషన్లు పెరిగినాయి, సినిమాకి బడ్జెట్లు పెరుగుతూ ఉన్నాయి, ఒక వేరియేషన్స్ పెరుగుతూ ఉన్నాయి. ప్రతి ఆర్టిస్ట్ కి పేమెంట్లు ఎక్కువ ఇస్తున్నారు, ఎక్కువ ఎక్కువ అయిపోతున్నాయి. వాళ్ళు లొకేషన్స్ అవి ఇవి పెడుతున్నారు, సినిమాకు గ్రాఫిక్స్ అని ఇంత బడ్జెట్ పెడుతున్నాం అంటున్నారు, ప్రతి ఒక్కటి చేస్తున్నారు. అది అంత వర్త్ ఉందో లేదో మనకు తెలియదు. కానీ మన గుడ్డిగా మన హీరో ఫ్యాన్స్, మనం హార్డ్ కోర్ ఫ్యాన్స్, మనం సినిమా చూడాల్సిందే అని చెప్పేసి అంతకంత పెట్టేసి పోతున్నాం. అవి వేసుకుంటాం. ఇప్పుడు 700 టికెట్ పెట్టి పోయి మనకు ఏం వస్తుంది? ప్రతి ఒక్క చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా సినిమాలకు టికెట్ హైక్స్ పెంచేస్తున్నారు. ఆ టికెట్ హైక్స్ పెంచడం వల్ల ఎవరు నలిగిపోయేది? ప్రొడ్యూసర్స్ కాదుగా, మనమేగా. మనం అన్నిసార్లు సినిమా చూస్తే అన్నిసార్లు. దట్టు ఇంకో టాక్టిక్ ఏం చేస్తున్నారు? సినిమాకి ఫస్ట్ 2 డేస్ 3 డేస్ కొన్ని సీన్లు ఎగరగొడతారు, మనకు చూపించిన ఉండవు అనమాట, మెయిన్ హైలైట్గా ఇచ్చి అవి ఉండవు. అవి ఎప్పుడు మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ యాడ్ చేస్తారు. అంటే వాళ్ళు రిపీటెడ్ గా మళ్ళీ చూడాలని చెప్పి. అంటే ఫస్ట్ 3 డేస్ లో హైయెస్ట్ టికెట్ ప్రైస్ పెట్టిపోవడం ఎర్రోలు కదా. అదే నాకు అర్థం కాలేదు. మనం ఎర్రోళ్ళం నిజంగానే. హైయెస్ట్ టికెట్ రేట్ పెట్టిపోయడం మొత్తం లాసే అది. అక్కడ అంటారు ఎంటర్టైన్మెంట్ కి ఎంతైనా పెట్టొచ్చు అని. పెట్టొచ్చు భయ్య. మినిమం మాక్సిమం ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ బట్టి, ఇప్పుడు ఉండే ఖర్చులను బట్టి ఒక 300 వరకు టికెట్ ప్రైస్ పెట్టొచ్చు. అంతకు మించి ప్రీమియర్స్ అని చెప్పి, దానికని చెప్పి, దీనికని చెప్పి టికెట్ ప్రైస్ పెంచుకుంటా పోతే నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎట్లా పోవాలి? ఫ్యామిలీ ఆడియన్స్ చూడగలరా? యాక్చువల్గా ఇప్పుడు సినిమా చూసే వాళ్ళు చాలా తగ్గిపోయింది. థియేటర్కి వెళ్ళే వాళ్ళే తగ్గిపోయారు. ఎందుకు అంటే బికాస్ ఇంత హైక్, టికెట్కి ఇంత హైక్స్ ఉండడం వల్ల. టికెట్ ప్రైస్ మినిమం ఉంటే ఒక ఫ్యామిలీ వెళ్ళి చూడగలదు. ఒక హీరో ఫ్యాన్ని రిపీటెడ్ గా మళ్ళీ మళ్ళీ చూడగలడు. అలా ఉంటది కానీ ఎంత పెట్టి వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ చూడాలంటే ఎట్లా చూస్తారు? అందుకే సినిమాలు ఎక్కువ రోజులు ఆడట్లేదు ఒకప్పటిలాగా. ఇప్పుడైతే కష్టం. 1 వీక్ ఆడితే గొప్ప. సూపర్ హిట్ అయితే మహా అయితే 1 మంత్ వరకు కంటిన్యూ అవుతుంది. అది కూడా ఏం సినిమాలు, పెద్ద సినిమాలు రాకుండా ఆగిపోతే హిట్ లేకుండా. సినిమాలేమో ఇప్పటికైతే, ఒకప్పుడు ఒక హీరోని రిపీటెడ్ గా చాలా సినిమాలు వేసేవాడు. ఇప్పుడు అట్లే చాలా మంది హీరోలు ఉన్నారు, చాలా మంది సినిమాలు ఉన్నాయి, చాలా చాలా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ప్రతి వీక్ రిలీజెస్ ఉంటూనే ఉన్నాయి. ఇవన్నీ దాటుకొని ఒక సినిమా రిలీజ్ అయ్యి నిలబడాలి అంటే ఎక్కువ రోజులు కష్టం. ఇప్పుడు అస్సలు కష్టం. ఉన్న రోజుల్లోనే వీళ్ళు కలెక్షన్స్ రాబట్టాలి అని చెప్పేసి ఫస్ట్ 3-4 డేస్ కావాల్సిన హైక్స్ పడేస్తున్నారు. ఆ హైక్స్ అంతంత బడ్జెట్ లో పెట్టడం ఏంటి? ఈ హైక్స్ ఇంత పెట్టడం ఏంటి? అవి ఎవరి మీద బడం పడుతుంది? నలిగిపోయేది ఫ్యాన్సే. ఫ్యాన్స్, ఆడియన్స్, టీఎఫ్ఐ బానిసలు మెయిన్ గా. ప్రతి సినిమా వెళ్ళి చూస్తాం కదా, ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీమియర్స్ అని రకరకాలుగా. సో వాళ్ళకే అనమాట. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు డిస్కషన్ సంక్రాంతికి వచ్చే సినిమాలు కూడా చాలా చాలా బీభత్సమైన హైక్స్. రాజేసాబ్ అంటే బడ్జెట్ ఎక్కువైంది, అది పెట్టారు, ఓకే కానట్లే. దీనికి బడ్జెట్, మనశంకర్ వరప్రసాద్ కూడా బడ్జెట్ 220 crores అయిందంట. ఎందుకు? అది ఎంత బీభత్సమైన లొకేషన్స్ ఖర్చు పెట్టేంత లేదు అని నా ఉద్దేశం అనమాట. దానికి టికెట్ హైక్స్ పెంచారు బీభత్సంగా. ప్రీమియర్స్కి అది ఎంత, 600 అంట. రేపు మార్నింగ్ షో అయితే 500 అంట. తర్వాత నుంచి 300 అంట డే అంతా. ఇదేంటిది నాకు అర్థం కాలేదు. 300 పెట్టి పోవాలా ఒక సినిమాకి? ఎన్ని సినిమాలకి అట్లా పెట్టిపోతారు? ఇప్పుడు 4-5 సినిమాలు ఉన్నాయి సంక్రాంతికి. ఇన్ని సినిమాలకు 300 పెట్టిపోతే ఎంత ఎంత అవుతుంది? అట్లీస్ట్ 300 పెట్టి మినిమం ప్రైస్ అది. ఫస్ట్ డే చూడాలంటే సినిమా 300 పెట్టాలన్నమాట. ఎట్లా అవుతుంది అది? ఇప్పుడు అనగనగా ఒక రాజు వచ్చేసి అది చిన్న సినిమానే. దానికైనా హైక్స్ ఏమైనా, దానికి నార్మల్గా రిలీజ్ అవుతుందా అంటే సంక్రాంతి బరిలో వస్తుందని చెప్పేసి వస్తారులే ఫ్యామిలీ అని చూస్తారని చెప్పేసి సినిమాకి హైక్ టికెట్ చేసి పెట్టేస్తే ఏమని అర్థం? నాకు అర్థం కాలే. దానికి పర్మిషన్ మళ్ళీ ఆంధ్రాలో ఇచ్చారు, తెలంగాణలో ఇచ్చారు. భర్త మహాశయులకు కూడా హైక్స్ ఇచ్చారు. ఎంత ప్రతి ఒక్కదానికి మినిమం బడ్జెట్ ఉన్న సినిమాలకు కూడా ఇంత హైక్స్ ఇచ్చుకుంటా పోతే మినిమం టికెట్ ఏంటి? 200, 250 ఎట్లా? మినిమం టికెట్ అది. హైక్స్ నార్మల్గా 150 రూపీస్ ఎక్కువ ఈ సినిమాలకి. 150 రూపీస్ అంతకంటే ఎక్కువ పెట్టడానికి లేదు. కానీ 200, 250 ఎక్కడి నుంచి? ప్రతి దానికి పెంచుకుంటూ పోతుంది. ప్రతి సినిమా చూసుకుంటూ పోతే ఎరుగురలాగానే అందరూ. ఎందుకు పోయేది? మనం ఆలోచించాలి. ఇది మనం ఫ్యాన్స్ ఆలోచించాలి. మనం అందరం కలిసి ఒక్కసారి కూర్చోవాలి. అంటే ఇది ఫస్ట్ ప్రీమియర్స్ ఇట్లా పడినప్పుడు వెళ్ళకూడదు.
మనం వెళ్తాం కదా ఎట్లైనా ఆగంగానే ఫ్యాన్స్ కోసం వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు వేస్తారు అది ఇదంతా అంత కాస్ట్ పెడతారు అనమాట. అందుకే మనం వెళ్ళకుండా సినిమాను ఆగి ఆగి సినిమా 2 డేస్ అంటే మనకు ప్రీమియస్ ప్రైస్ తగ్గిన తర్వాత తగ్గుతుంది కదా, తగ్గిన తర్వాత ఆటోమేటిక్గా వెళ్తే అప్పుడు సరిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ప్రీమియర్స్ చేయడం కూడా ఆపేస్తారు అప్పుడు, టికెట్ ప్రైస్ కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా, మనం వెళ్ళడం ఆపేస్తారు అట్లా ఆ టైమ్స్కి ఆ ప్రీమియర్స్ కానీ అర్లీ మార్నింగ్ షోస్ కానీ వీళ్ళు పెట్టిన టికెట్ ప్రైస్ చూసి మనం ఆగిపోవాలా, లేకపోతే కష్టం. వీళ్ళు అంతే చేస్తున్నారు. ఇదే హైక్స్ తెలంగాణలో కూడా 250 270 సింగిల్ స్క్రీన్ అయితే 200, డబుల్ స్క్రీన్ అయితే మల్టీప్లెక్స్ అయితే 250. ఏంది ఇది ఈ ప్రైజ్లు ఏంది నాకు అర్థం కాదు. చిన్న చిన్న సినిమాలు కూడా ఎందుకు ప్రైజ్లు పెంచేస్తున్నారు? దేనికోసం? ఎవరు ఎట్లా చూడాలి సినిమాలు, ఎట్లా భరించాలి? ఇట్లా అట్ టైం 5-6 సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎట్లా చూస్తారు సినిమాలన్నీ? ఎట్లా ఆడతాయి సినిమాలన్నీ? ఏ సినిమాకి సక్సెస్ అవుతుంది, ఏ సినిమా సక్సెస్ కాదు? చూడాలనిపించినప్పుడు పోతారు, అంత పెట్టి అయితే పోతారు. ఒక సినిమా పోతారు, ఇంకో సినిమా డివైడ్ అయిపోతాయి. ఆల్రెడీ సినిమాలో ఎక్కువ కాంపిటీషన్ ఉంది, మళ్ళీ చూసేదే తక్కువ. తగ్గిపోయారు, ఫ్యామిలీ ఆడియన్స్ రావడమే తగ్గిపోయారు. ఫ్యామిలీస్ పోయేది రేర్గా, చాలా రేర్గా పోతున్నారు. ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. సినిమా ఫ్యామిలీ అంతా పోవాలంటే ఇంత బడ్జెట్ పెట్టుకుని పోవాలి, 2,000 3,000 పెట్టుకుని పోవాలి చెవులో. ఎట్లయితుంది పోవడానికి అంతమంది ఇంత రేట్లు పెడితే? అలా థియేటర్కి వెళ్ళిన తర్వాత తక్కువ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి అనమాట అక్కడ. ఫుడ్కు, స్నాక్స్కు, దానికి దీనికి ఏదో ఒకటి బొక్క. ఇన్ని అవుతున్నాయి. మనం ఫ్యాన్స్ ఆలోచించి దీని మీద నిలబడితే టికెట్ ప్రైస్లు అంతా పెట్టకుండా తగ్గే అవకాశాలు ఉంటాయన్నమాట. సో వాళ్ళు బడ్జెట్లో పెట్టుకొని సినిమా లాంగ్ రన్ ఆడితే డబ్బులు వాళ్ళకి పెట్టినంత డబ్బులు ఈజీగా వచ్చేస్తాయి. లాంగ్ రన్ ఆడాలంటే సినిమాలు ఖచ్చితంగా ఫస్ట్ టికెట్ ప్రైస్ తగ్గిస్తే లాంగ్ రన్ కూడా పోతాయి సినిమాలు. ఒకప్పుడు సినిమాలు లాంగ్ రన్ ఎంత ఆడుతున్నాయి, ఎన్ని రోజులు ఆడుతున్నాయి సినిమాలు అసలు, ఏమో నాకైతే అర్థం కావట్లేదు. మనం ఒకసారి దీని గురించి ఆలోచించాలి. మీరేమనుకుంటారు నేను చెప్పిన విషయం మీద? మీ ఒపీనియన్ అనేది కింద తెలియజేయండి కామెంట్స్లో. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.